తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీస్తూనే ఉంటుంది. సూటిగా మాట్లాడడం, సంచలన వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ శైలిలో భాగంగా కనిపిస్తుంటుంది. తాజాగా తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ సొంత పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి దూసుకొచ్చిన పరిణామాలను ప్రస్తావిస్తూ తెలంగాణలోనూ కొత్త రాజకీయ శక్తి అవసరమనే తరహా వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చకు కారణమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తి రాజ్ గోపాల్ రెడ్డిలో ఉందనే ప్రచారం చాలా కాలంగా సాగుతుంది. ముఖ్యంగా తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్న సమయంలో తనకు కూడా కేబినెట్లో చోటు దక్కాలనే ఆకాంక్ష ఆయనకు ఉందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో తరచూ ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కుతుందని రాజగోపాల్ రెడ్డి భావించారు. అయితే మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఆయనలో అసంతృప్తి క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పలుమార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ సొంత రాజకీయ పార్టీని స్థాపించి ఆ రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసిన పరిణామాలను ప్రస్తావిస్తూ తాను కూడా తెలంగాణలో అదే తరహా ప్రయోగం చేయాలని భావిస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి సన్నిహిత వర్గాల ద్వారా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై ఆయన నుంచి అధికారికంగా స్పష్టమైన ప్రకటన ఇంకా వెలువడలేదు. రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉంది. తనకు తగిన ప్రాధాన్యం లభించకపోతే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతానని బీఆర్ఎస్ను క్షేత్రస్థాయిలో ఎదుర్కొన్న నాయకుడిగా తనను తాను చెప్పుకుంటూ వచ్చారు. ఈసారి కూడా అదే తరహాలో సొంత పార్టీ ప్రస్తావన తీసుకురావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాజకీయ విశ్లేషకుల్లో కొందరు మాత్రం రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తే అది ఆయన రాజకీయ జీవితంలో పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. గతంలో కాంగ్రెస్ను వీడి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఆయన ఓటమి పాలైన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. బలమైన కేడర్, పార్టీ వ్యవస్థ, స్పష్టమైన సిద్ధాంతం లేకుండా కొత్త పార్టీని విజయవంతంగా నడపడం తెలంగాణ వంటి రాష్ట్రంలో సవాల్తో కూడుకున్న పనని ఆ ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడు రాజకీయ వాతావరణానికి తెలంగాణ రాజకీయ చిత్రపటానికి మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమిళనాడులో సినీ గ్లామర్, ప్రాంతీయ భావజాలం ఆధారంగా కొత్త రాజకీయ శక్తులకు కొంతమేర అవకాశం లభించే వాతావరణం ఉండగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనే మూడు బలమైన పార్టీల మధ్య నాలుగో శక్తిగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదన్నదే వారి అభిప్రాయం. నటుడు విజయ్కు ఉన్న ప్రజాదరణ, ఇమేజ్తో పోలిస్తే రాజగోపాల్ రెడ్డికి అలాంటి విస్తృత జనాకర్షణ లేదన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం సొంత పార్టీ స్థాపనే కాకపోవచ్చని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచి మంత్రి పదవి సాధించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ప్రకటనలు వెలువడుతున్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సోదరుడు కోటంరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుత మంత్రివర్గంలో సభ్యుడిగా కొనసాగుతుండగా తనకు కూడా మంత్రి పదవి దక్కాలన్న డిమాండ్ రాజగోపాల్ రెడ్డిలో బలంగా ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీ మారతానని లేదా కొత్త పార్టీ పెడతానని బహిరంగంగా ప్రకటించడం ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు వస్తున్నాయని కొందరి విశ్లేషణ. అయితే ఇది కేవలం ఊహాజనిత విశ్లేషణ మాత్రమేనని, రాజగోపాల్ రెడ్డి అసలు ఉద్దేశం ఏమిటన్నది ఆయన మాత్రమే స్పష్టం చేయగలరని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఈ మేరకు ఆయన నుంచి గాని కాంగ్రెస్ పార్టీ నుంచి గాని అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు బహిరంగ ప్రతిస్పందన రాలేదు. అయితే పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నాలు అంతర్గతంగా జరుగుతున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు రాజగోపాల్ రెడ్డి డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిన అంశం. రాజగోపాల్ రెడ్డి తన ప్రకటనను వాస్తవ రాజకీయ చర్యగా మారుస్తారా, లేక ఇది కేవలం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంగానే మిగిలిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది. తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీల ఆవిర్భావం అంత సులభమైన విషయం కాదని గత అనుభవాలు చెప్తున్నప్పటికీ ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే సమయంలో ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.